ఎన్నికల వైపు అదొక టార్గెట్గా ఒక బెంచ్ మార్క్గా ఉండే అవకాశం ఉంది. ఇంత లోపల ఎంపీ గారు కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరారు. అవును, ఇప్పటి వరకు ఏమో ఎమ్మెల్యేలు కలిశారు, ముగ్గురు ఒకసారి, నలుగురు ఒకసారి, ఒకరు ఒకసారి, ఇట్లా రేవంత్ అందరు తలుపులు తెరిస్తే వచ్చేస్తా తెరిచినట్టున్నారు, కొంచెం సందు ఇచ్చినట్టున్నారు. ఒక ఎంపీ దూరాడు, ఇంకెంత తెరుస్తారో ఎంతమంది వస్తారో తెలీదు. కాబట్టి ఇక్కడ కృష్ణా కేఆర్ఎంబి, కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు, దానికి సంబంధించిన సమస్య. రెండవది ఎంపీలు ఎమ్మెల్యేలు ఫిరాయింపుల సమస్య. మాట్లాడితే ప్రభుత్వాన్ని కూలగొడతామని వాళ్ళు అంటున్నారు, మీ దగ్గర నుంచి మాకు వస్తామంటున్నారు. సో చాలా భీషణమైన రాజకీయ దృశ్యం ఉంది ఇప్పుడు తెలంగాణలో నిజం చెప్పాలంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో. మరి ఇలాంటప్పుడు ఇందాక మనం చెప్తున్నట్టుగా భీష్ముడు అనండి, లేకపోతే యోధుడు ఆయనే కదా, మొదటి సైన్యాధ్యక్షుడు. కాబట్టి ద్రోణాచార్యుడిలాగా రంగప్రవేశం చేశారు కదా. ఇంకా చూడాలి మరి ఏమేం జరుగుతుంది. రేవంత్ ఏమంటారు? రేవంత్ అయితే ఏదో భాషలో కేసీఆర్ పెద్ద ఆయన వచ్చారు అని ఏమీ స్పేర్ చేసే మాట పరిస్థితి ఏమి ఉండదు. అవునా? దట్ ఈస్ మీరు రాసి పెట్టుకోండి. హీజ్ రేవంత్ రెడ్డి, ఆయన హీ గాట్ ఈజ్ ఓన్ పెక్యులర్ స్టైల్. అందులో మాట్లాడితే రవంత్ రెడ్డి అని ఇంకొకటి అని ఆయన చులకన చేస్తున్నప్పుడు బాడీ షేమింగ్ అనేది ఎప్పుడు అది సరికాదు. ఇంకా రెండవది తగ్గితే కనుక అసలే మనకు మా మెజార్టీ తక్కువ ఉంది అని. ఇప్పుడు ఆయన ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని రమ్మని ఇక్కడికి పిలిచి వస్తున్నారంటే రేవంత్ రెడ్డి అచ్చంగా రాజశేఖర రెడ్డి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. రాజశేఖర రెడ్డి తను సొంతంగా ప్రాంతీయ పార్టీ నాయకుడు లాగా తయారై గెలిపించినప్పటికీ ప్రతిదానికి రాజీవ్ గాంధీ పేరు పెట్టేవాడు. తన సొంత ఇడుపుల పాయగా ఇది కడపకు కూడా సోనియా గాంధీని పిలిచి విందు పెట్టాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానన్నాడు. పూర్తిగా గాంధీ కుటుంబాన్ని సర్వసంతృప్తి పరచడం అన్నది రాజశేఖర రెడ్డి యొక్క వ్యూహాల్లో మొదటిది సక్సెస్ కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు 100% అదే పాటిస్తున్నాడు. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియమ్మ, ఈ లేకుండా ఇంకే ఇందిరమ్మ రాజ్యం. సో ఇందిరాగాంధీ దగ్గర నుంచి ప్రియాంక గాంధీ వరకు ఆయన పూర్తిగా ఉన్నారు. నిన్న వెళ్ళి మీరు రండి పోటీ చేయండి అని కూడా అడుగుతున్నారు ఆయన. సో రేవంత్ రెడ్డి అది చేస్తారు. బయట నుంచి ప్రతిపక్షాలు మరి బీఆర్ఎస్ బీజేపీతో వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ మీద వాళ్ళ దాడి ఎక్కువగా ఉంది. ఈ తీవ్ర రూపం తీసుకోవచ్చు. ఇందులో మళ్ళీ రామాయణంలో మహాభారతం లాగా విజయసాయిరెడ్డి రంగప్రవేశం. అవును, విజయసాయిరెడ్డి రేవంత్ కాంగ్రెస్ని కూలగొడతాను. రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడింది నిజానికి ఇప్పుడు కేసీఆర్ రేవంత్ సమస్య కాదు కదా.